నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నవభారత రూపకల్పనలో 3 ఏళ్లు పూర్తి చేసుకున్న మోదీ సర్కార్ నేడు జాతిని ఉద్దేశించి నరేంద్రుడి ప్రసంగం 20 రోజుల పాటు ప్రజా చైతన్య ప్రణాళికలు శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతికతకు పెద్దపీట చంద్రబాబు వేయాలన్నారు ఫ్యాక్షన్ నేతలను ఓ కంట కనిపెట్టాలని ఎస్పీలు కలెక్టర్లకు ఆదేశం విశాఖలో చెలరేగుతున్న కబ్జాకోరులు ఇంటి దొంగల అండతో రెవెన్యూ రికార్డుల తారుమారు 20,000 కోట్ల విలువైన భూములు గల్లంతైనట్లు అంచనా హైదరాబాద్ బాహ్య వలయ రహదారిపై వేగానికి కళ్లెం గంటకు 100 కిలోమీటర్లు దాటితే 1400 జరిమానా విధించనున్నట్లు ఉత్తర్వులు ఉత్తరప్రదేశ్లో దోపిడీ దొంగల కిరాతకం ఒకే కుటుంబానికి చెందిన 4 మహిళలపై అత్యాచారం అడ్డొచ్చిన వ్యక్తి దారుణ హత్య ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ 3 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తృతీయ వార్షికోత్సవాలను 20 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించిన మోదీ సర్కార్ తమ హయాంలోని అభివృద్ది కార్యక్రమాలు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. ప్రభుత్వ విజయాలపై మోదీ నేడు అసోంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నవభారత నిర్మాణమే లక్ష్యమంటూ 2014 ఎన్నికల్లో చరిత్రాత్మక విజయంతో కేంద్రంలో అధికార పగ్గాలు అందుకున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ప్రగతి రథం 3 ఏళ్లు పయనాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని 4వ ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ప్రధాని మోదీ పాలనా పగ్గాలు అందుకుని 36 నెలలైంది. అధికారం చేపట్టిన నాటి నుంచి 10 ఏళ్ల కాంగ్రెస్ హయాం నాటి పాపాల ప్రక్షాళన చేస్తూనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న మోదీ సర్కార్ తృతీయ వార్షికోత్సవాలను 20 రోజుల పాటు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించింది. 3 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసింది. మంత్రులు తమ తమ శాఖల వారీగా ప్రగతి నివేదికలను విడుదల చేయనున్నారు. ప్రధానంగా 3 ఏళ్లుగా ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా పరిపాలన సాగించడం, రాయితీలు నేరుగా ఖాతాల్లోనే జమ చేయడంతో పాటు మోదీ అధికారంలోకి వచ్చాక స్టాక్ మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరుతున్న అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. పాతకాలం చట్టాలు విధానాలకు పాతరేసి సత్వర నిర్ణయాలతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న విషయాన్ని వివరించనున్నారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలు, నల్లధనం వెలికితీతకు ఫలిస్తున్న ప్రయత్నాలను విశదీకరించనున్నారు. మహాత్ముడి ఆశయ సాధన కోసం చేపట్టిన స్వచ్ఛ భారత్ ప్రగతిని ప్రస్తావించనున్నారు. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు, కేంద్ర మంత్రులతో దేశవ్యాప్తంగా 1000 చోట్ల తృతీయ వార్షికోత్సవాలు జరపనున్నారు. ప్రధాని మోదీ అసోం నుంచి 3 ఏళ్ల పండుగను ప్రారంభిస్తారు. అసోంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మోదీ ఖన్నపర పశువైద్య కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్డీఏ తృతీయ వార్షికోత్సవాల్లో భాగంగా అసోంలో పర్యటించనున్న ప్రధాని దేశంలోనే పొడవైన వారధిని జాతికి అంకితం చేయనున్నారు. బ్రహ్మపుత్ర నదిపై 9.15 కిలోమీటర్ల మేర నిర్మించిన ధోలా సదియా వారధిని జాతికి అంకితమిస్తారు. ఈ బ్రిడ్జ్ అసోం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య దూరాన్ని తగ్గించనుంది. సరిహద్దు వెంట ఉన్న ఇరు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగపడడమే కాక దాదాపు 5 గంటల సమయం ఆదా అవుతుంది. భవిష్యత్తులో చైనాతో యుద్దం వస్తే ఆయుధాలు, యుద్ధ ట్యాంకులను వేగంగా సైన్యానికి చేరవేసేందుకు ఈ బ్రిడ్జ్ ఉపయోగపడనుంది. 60,000 కిలోల బరువుండే యుద్ధ ట్యాంకులు తరలించినా ఇబ్బంది లేకుండా దీన్ని నిర్మించారు. 2011లో 950 కోట్ల రూపాయలతో చేపట్టిన ధోలా సదియా బ్రిడ్జ్ ఇటీవలే పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. మోదీ సర్కార్ 3 ఏళ్ల ప్రస్థానంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఓ వ్యక్తి ప్రచార ఆర్భాటం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని ఆరోపించింది. ఘనమైన వృద్ధి రేటు సాధించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ప్రజల్లో నైరాస్యం, అసత్య ప్రచారాలు, అసహనం, రాజకీయ ప్రత్యర్థులపై దిగజారుడు విమర్శలు, మేధావుల విజ్ఞానాన్ని ప్రశ్నించడం వంటి చర్యలే 3 ఏళ్ల ఎన్డీఏ పాలనలో సాధించిన విజయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. దళిత న్యాయాధికారిని కులం పేరుతో దూషించి భౌతిక దాడికి పాల్పడ్డారనే అభియోగాలపై ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జునరెడ్డిపై అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలని
54 మంది రాజ్యసభ సభ్యులు చైర్మన్ హమీద్ అన్సారీకి నోటీసు ఇచ్చారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పునియా సహా 54 మంది వివిధ పార్టీల రాజ్యసభ సభ్యులు సంబంధిత అర్జీపై సంతకాలు చేశారు. కడప జిల్లా రాయచోటిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రామకృష్ణపై తన సోదరుణ్ణి ఓ మరణ కేసులో తప్పించాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారని అందులో పేర్కొన్న ఎంపీలు అంగీకరించకపోవడంతో అధికార దుర్వినియోగానికి పాల్పడి రామకృష్ణను సస్పెండ్ చేయించారని తెలిపారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆస్తులు వెల్లడించిన జస్టిస్ నాగార్జున తనకు 5 లక్షల రూపాయల ఆస్తి మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. తన కుమార్తెలకు అంత ఆస్తి ఎలా వచ్చిందో వివరించలేదని ఫిర్యాదులో పొందుపరిచారు. ఈ అభిశంసన వినతిపై రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం కోరినట్లు తెలుస్తోంది. గతంలో ఒకసారి సంతకాలు పెట్టి కొందరు వెనక్కు తగ్గడంతో ఈసారి సంతకాలు చేసిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాకే తుది నిర్ణయం తీసుకోవాలని అన్సారీ యోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోలీసింగ్ కనిపించాలి తప్ప పోలీసులు కనపడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సురక్షిత ప్రదేశంగా ఇప్పటికే గుర్తింపు సాధించిన రాష్ట్రాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. రౌడీయిజం, నేరాలు అభివృద్ధికి విఘాతమన్న ముఖ్యమంత్రి వాటిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. విజయవాడలో జరుగుతున్న 2 రోజుల కలెక్టర్ల సదస్సు తొలి రోజు చివరి సెషన్లో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక ఉద్యమాల ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతున్న వదంతులు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయని, వాటిని అంతే వేగంగా ఎదుర్కొనేలా పోలీస్ వ్యవస్థ మెరుగుపడాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో కొన్ని ఫ్యాక్షన్ తరహా శాంతి భద్రతల సమస్యలున్నాయన్న సీఎం ఫ్యాక్షన్ నేతలపై నిరంతర నిఘా ఉంచాలని, ఆయా ప్రాంతాల్లో హిస్టారికల్ డేటా ఉపయోగించుకొని నియంత్రించాలని సూచించారు. పోలీస్ శాఖ గిరిజన ప్రాంతాల్లో రహదారి నిర్మాణాలకు అవరోధం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎర్రచందనం స్మగ్లింగ్, గంజాయి సాగు నివారించకపోతే స్మగ్లర్లు రాజకీయ నాయకులుగా మారే ప్రమాదం ఉందన్న చంద్రబాబు ఆ విషయంలో కఠినంగా ఉండాలన్నారు. భూమి విలువ బాగా పెరిగిపోవడం వల్ల కబ్జాలు పెరిగే ప్రమాదం ఉందని, మండల స్థాయిలో ఎంఆర్ఓలు ప్రభుత్వ భూములను గుర్తించి కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు. శాంతి భద్రతల సంరక్షణలో కలెక్టర్, ఎస్పీ ఒక బృందంగా పనిచేయాలని సూచించారు. నేర పరిశోధనలో నిర్లిప్తత, నిర్లక్ష్యం పనికిరాదని హితవు పలికారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో రహదారి ప్రమాదాలే ఎక్కువని డీజీపీ సాంబశివరావు వివరించగా అధిక వేగానికి కళ్లెం వేసి నివారణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అమరావతి ప్రతిష్ట పెరిగేందుకు నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. నాగార్జునసాగర్ జలాశయం దగ్గర సీసీటీవీ కెమెరాలు పెట్టే విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ను కలిశారు. మరోసారి నిన్న రాజ్భవన్లో సుమారు గంటన్నర పాటు సమావేశమైన కేసీఆర్ బైసన్ పోలో మైదానంలో సచివాలయ నిర్మాణానికి సానుకూలంగా స్పందించిన రక్షణ శాఖకు జిల్లాలో ప్రత్యామ్నాయ భూమి కేటాయిస్తామని చెప్పినట్లు తెలిసింది. ఆదాయ వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిన విషయాన్ని వివరించినట్లు సమాచారం. అమిత్ షా తెలంగాణ పర్యటనను ప్రస్తావించిన కేసీఆర్ భాజపా అధ్యక్షుడు రాష్ట్ర ప్రగతి కుంటుపడేలా అబద్దాలు మాట్లాడినందుకే తాను తీవ్రంగా స్పందించానని అన్నట్లు తెలిసింది. జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవాలు, తర్వాత కేసీఆర్ కిట్లు, ఒంటరి మహిళలకు భృతి పంపిణీ వంటి అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చాయి. విశాఖలో రికార్డుల తారుమారుతో వేలాది ఎకరాల భూములు గల్లంతవుతున్నాయి. భూ యాజమాన్య హక్కులు, సరిహద్దులు, సర్వే నెంబర్లు గుర్తించే అడంగల్ 1B ఫారాలు కూడా పెద్ద సంఖ్యలో గల్లంతవడం కబ్జాకోరులకు వరంగా మారింది. ఆక్రమణదారులు రెవెన్యూ శాఖలోని కొందరు అక్రమ అధికారులతో కుమ్మక్కై జనం జాగాలపై కబ్జాకోరులు చాస్తున్నారు. విశాఖ జిల్లాలో సుమారు 20,000 కోట్ల విలువైన భూములు రికార్డులు మాయమైనట్లు అంచనా వేస్తున్నారు. విశాఖ జిల్లాలో రెవెన్యూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉండటం కబ్జాదారులకు కలిసి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా విజయనగరం గజపతిరాజులు ఇచ్చిన ఇనాం భూములే అధికంగా ఉండటంతో కొందరు అధికారులు, ఆక్రమణదారులు ఇష్టానుసారం నకిలీ దస్తావేజులు సృష్టిస్తున్నారు. దస్తావేజులు సరిగ్గా లేని ఇనాం భూములకు 70వ దశకంలో సెటిల్మెంట్ చేసి ఫెయిర్ అడంగళ్లు చేసినా అవి లక్షల్లో గల్లంతయ్యాయి. ఉన్నవాటిల్లో పేరు మార్చి ఫోటోలు అతికించి భూములను కాజేయడం, విస్తీర్ణాలు మార్చడం లాంటివి తరచూ వెలుగు చూస్తున్నాయి. విశాఖ జిల్లా
జిల్లాలో మొత్తం 5,39,000 ఎకరాలుంటే అందులో 1,06,000 ఎకరాల ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లు మాయమయ్యాయి. ఒక వ్యక్తి సంబంధిత భూ హద్దులు, విస్తీర్ణం, సర్వే నంబర్లు, దారులు వంటి సమస్త సమాచారంతో కూడిన ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లు 233 గ్రామాలకు అసలు లేనే లేవు. 375 రీసెటిల్మెంట్ రిజిస్టర్లు లేవు. వీఆర్ఓలు, తహసీల్దార్లు తప్పుడు చిరునామాలు, పాత ఫోటోలపై కొత్త ఫోటోలు అంటించి పేర్లు మార్చి రెవెన్యూ రికార్డులను యథేచ్ఛగా తారుమారు చేస్తున్నారు. 2005లోని పేపర్ యాడ్ ఇచ్చి గాజువాక బాలాజీనగర్ లేఅవుట్లోని దగ్గర 417 గజాల సైట్ కొనుక్కున్నానండి. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా 3 సంవత్సరాలు కంటిన్యూ పే చేశాను. 2008లో 315 సర్వే నెంబర్ కోట నారాయణ అనే వ్యక్తి ఈ సైట్ కూడా నేను కూడా కొనుక్కున్నాను నాతో వచ్చాడండి. రైతువారి పట్ట ఇనాం తహసీల్దార్ బీటీవీ రామారావు గారు ఆళ్ళ నౌకరాజు అనే వ్యక్తికి 41 సెంట్లు గాజువాక రెవెన్యూ రికార్డ్స్ అక్కడ కూడా మార్చేసి ఆయన ఇష్యూ చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు ఇనాం తహసీల్దార్ రమణయ్య గారు బాలాజీనగర్ లేఅవుట్ రైతులకు ఇటువంటి సంబంధం లేదు, ఇది ఓన్లీ ప్లాట్ ఓనర్స్ అని చెప్పి 2006లో డిక్లేర్ చేశారండి. ఆ డిక్లరేషన్ కాపీ కూడా గాజువాక ఎంఆర్ఓ రికార్డెడ్ గా వాళ్ళు ఎంటర్ చేసుకోకుండాని ఈ బీటీవీ రామారావు గారు ఇచ్చిన కాపీని పాస్ చేసుకుని దాని ప్రకారంగా వాళ్ళు వ్యక్తిగతంగా అతనికి రైతువారి పట్టాతో పాటు అతనికి పాస్బుక్ కూడా ఇష్యూ చేశారు. ఆ సైట్లో కంటైనర్ షెడ్ పెట్టారండి. ఈ షెడ్ కట్టినప్పుడు జీవీఎంసీ వాళ్ళకి అనాథరీ షెడ్ కన్స్ట్రక్ట్ చెప్పి ఒక లెటర్ కూడా పెట్టానండి. వాళ్ళు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదండి. ఈ ట్యాక్స్ మీ పే చేసి నా ప్రాపర్టీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప నేను ఎవరైనా లిమిట్ కొనుక్కున్నాను మాత్రం అంతే. నా పరిస్థితి ఎలా ఉందండి. భూ యజమాని తన రెవెన్యూ గ్రామంలోని భూ వివరాలు తెలుసుకునేందుకు దోహదపడే 1B రికార్డులు పెద్ద మొత్తంలో గల్లంతయ్యాయి. ఇటీవల విశాఖ గ్రామీణం, భీమునిపట్నం మండలాల్లో 1B రికార్డుల్లో పేర్లు, భూ విస్తీర్ణాల మార్పుతో కుంభకోణాలకు తెరలేపారు. వీరికి తహసీల్దారే అండగా నిలిచారు. మధురవాడలో 22 కేసుల్లో 60 ఎకరాలకు సంబంధించిన అత్యంత విలువైన భూ రికార్డులు తారుమారు చేయగా అందులో 551 కోట్ల విలువైన ప్రభుత్వ భూమే 55 ఎకరాలు ఉంది. కొమ్మాదిలోనూ ఇదే తరహాలో 1641 కోట్ల విలువైన 178 ఎకరాల భూ రికార్డులు పేర్లు మార్చారు. కసారాజులమ్మ పేరు మీద ఉన్నట్లు 1Bలో ఉన్నట్లు పేర్కొన్న భూమి అటవీశాఖ పరిధిలో ఉండటం అక్రమాలకు అద్దం పడుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేసిన ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులకు బేడీలు వేస్తామంటున్నారు. సపోజ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఎక్కడైనా ఏదో పేరు మీద ఎక్కించారు, ఖాతా నంబర్లో టెంపర్ చేసి. సో అట్లా 40 ఏకర్స్ ల్యాండ్ ఇటు నుంచి ఏదో ఖాతా నంబర్లో ఎక్కించి ఆ సర్వే నెంబర్ చూపించారు, ప్రైవేట్ ల్యాండ్ కింద అసైన్ ల్యాండ్ కింద ఏదో చూపించి, సో దట్ వాళ్ళు మోటిగేట్ చేస్తారు, లోన్ తీసుకుంటారు, ఆ వాల్యూకి వాళ్ళు ఏదో ఒక చేస్తారు. ఇట్లా 22 కేసెస్ ఉన్నాయి ఒక మధురవాడలో ఇప్పుడు దాకా. ఇందులో గతంలో సస్పెండ్ చేసిన ఒక ఆఫీసర్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, మాకు నమ్మకం ఉంది. కానీ నేను ఇప్పుడు పేరు చెప్పలేను. దే కెన్ ఓన్లీ లిటిగేట్ బట్ దే కెన్ నాట్ గ్రాబ్ ఈవెన్ 1 సెంట్ ఆఫ్. భూముల వివరాలన్నీ ఆన్లైన్లోకి చేర్చాల్సి ఉన్నా విశాఖ గ్రామీణ మండలానికి సంబంధించి వివరాలు ఇంకా వెబ్ల్యాండ్లోకి చేరలేదు. డిజిటల్ కీ ద్వారా అధికారులు భూ యజమానుల పేర్లు మార్చేస్తున్నారు. ఒక్క రోజులోనే భూమిని విక్రయించేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాతి రోజు మళ్లీ పాత యజమాని పేరు మీదకే మారుస్తున్నారు. హైదరాబాద్ బాహ్య వలయ రహదారిపై జరుగుతున్న ఘోర రోడ్డు ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని పరిశీలనలో తేలిన వేళ అత్యధిక వేగ పరిమితి 120 నుంచి గంటకు 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ సైబరాబాద్ పోలీసు శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యల్ప వేగాన్ని 40గా నిర్ధారించినట్లు నానక్రామ్గూడ దగ్గర ఓఆర్ఆర్పై స్పీడు లేజర్ గన్స్ ప్రారంభించిన అనంతరం పోలీసులు తెలిపారు. అత్యధిక వేగంతో వెళ్లే వాహనాలు గుర్తించి టికెట్టుల రూపంలో జరిమానా విధిస్తామని చెప్పారు. 3 టికెట్స్ సైబరాబాద్ లిమిట్స్లో 3 టికెట్స్ కంటే అదనంగా ఉంటే మా ఎవరైతే సిబ్బంది ఉన్నారో, మా ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ సీజ్ చేస్తున్నారు. ఎక్కడైతే వైలేటర్స్ ఉన్నారో కట్టకుండా కొంతమంది 50 టికెట్లు 60 టికెట్లు ఉన్నా సరే వాళ్ళు చలాన్లు కట్టకుండా అట్లా పెండింగ్ పెట్టారు. ఆ వెహికల్స్ అన్ని ఇప్పుడు సీజ్ చేయడం జరుగుతుంది. ఉద్యోగాల పేరుతో తెరాస సర్కార్ నిరుద్యోగులను మోసం చేస్తోందని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. డిఎస్సీ అని ఇప్పటి వరకు 300 సార్లు చెప్పిన ప్రభుత్వం మళ్లీ వెనక్కి తగ్గి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని హన్మకొండలో ఆక్షేపించారు. వనపర్తిలో వెటర్నరీ విద్యార్థులపై తెలంగాణ మంత్రుల సమక్షంలో జరిగిన దాడిని ఖండించిన కోదండరాం ప్రభుత్వ పనితీరును ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మొన్న మీ అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో 15 రోజుల్లో డిఎస్సీ అన్నారు. సుప్రీంకోర్టులో 3 నెలల్లో 8,900 పోస్టులు సుమారు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిండ్రు. 3 నెలలు అయిపోవస్తున్నాయి, 15 రోజుల గడువు దాటింది. నిన్నేమంటుండ్రంటే ఇంకెప్పుడు ఇయాలో ఆలోచిస్తున్నాం, ముందు టెట్టా డిఎస్సీనా అనే మీమాంసలో ఉన్నామని. ఎన్నిసార్లు ఇట్లా పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటాం.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల చొప్పున వృత్తి ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సంగారెడ్డిలో జరుపుతలపెట్టిన కాంగ్రెస్ ప్రజాగర్జన సదస్సుకు సన్నాహకంగా కామారెడ్డిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ 3 ఏళ్లలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు హామీల అమల్లో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. అమిత్ షా పర్యటనపైన మండిపడ్డారు. అమిత్ షా వచ్చి ఇక్కడేదో బీజేపీ పార్టీని బలపరచడం, మోదీ గారి ఎన్నికల ప్రచారంలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పడం జరిగింది. 2 కోట్లు కాదు కదా, 2 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించలేకపోతున్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రతి నిరుద్యోగ యువకుడికి యువతకి నెలకి 3,000 రూపాయలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి మీ సభకు మనం చేస్తున్నాం. ఖమ్మం మార్కెట్ యార్డుపై దాడి ఘటనలో రైతులపై కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ తెలుగుదేశం నేతలు గవర్నర్ నరసింహన్ను మరోసారి కోరారు. రైతుల సమస్యలు సహా ఇతర అంశాలపై గవర్నర్కు వినతిపత్రం ఇచ్చిన నేతలు వనపర్తిలో మంత్రుల సమక్షంలో నిరుద్యోగులపై తెరాస కార్యకర్తలు దాడి చేసిన విషయాన్ని వివరించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి పనిచేస్తామనే ప్రచారాన్ని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు రమణ కొట్టిపారేశారు. ఉండే నిరుద్యోగ యువకులు నీ మంత్రులకు విజ్ఞాపన చెప్తే నీ టీఆర్ఎస్ పార్టీ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి నిరుద్యోగమైనటువంటి వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు కావాలని చదివినటువంటి పాపానికి వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు ఇవాళ 3 పిల్లలు ఐసీలో ఉన్నారు. అంటే నీ ప్రభుత్వం నీకు ఉండేటువంటి నీ పార్టీ గుండాలు నీ మంత్రుల సమక్షం చేస్తే కనుక నీ మంత్రులు బాధ్యత వహించాలి. రాష్ట్ర అవతరణోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ కలెక్టర్లను ఆదేశించారు. జూన్ 2న వేడుకల నిర్వహణపై 31 జిల్లాల కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష నిర్వహించిన ఆయన అమరులకు నివాళులు అర్పించాక ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకం ఎగురవేయాలని సూచించారు. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రదేశాలు, భవనాలు, కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. జిల్లా రెవెన్యూ కేంద్రాల్లో 3 రోజుల పాటు తెలంగాణ కళారూపాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రంగాల్లో కృషి చేసిన 11 మందికి పురస్కారాలు ప్రదానం చేయాలని సీఎస్ ఆదేశించారు. 3 ఏళ్ల ప్రగతిపై జిల్లా కేంద్రాల్లో హోర్డింగ్, ఛాయాచిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో ఆన్లైన్ పరీక్ష లోపాలతో నష్టపోయిన ఈసెట్ అభ్యర్థులకు ఊరట దక్కింది. నిర్వహణలో పొరపాట్లను అంగీకరించిన హైదరాబాద్ జేఎన్టీయూ నిపుణుల కమిటీ నిర్ధారించిన మేరకు 130 మందికి జూన్ 4న తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఈసారి ఆఫ్లైన్లో పెన్ను, పేపరు పద్దతిలోనే ఈసెట్ నిర్వహించాలని నిర్ణయించారు. 130 మంది అభ్యర్థులు ఆన్లైన్లో కాకుండా మెయిల్ ద్వారా గానీ నేరుగా కార్యాలయానికి వచ్చి గానీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. జేఎన్టీయూహెచ్ వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ నెల 6న జరిగిన ఈసెట్ ఆన్లైన్ పరీక్షలో సమాధానాలు కంప్యూటర్లో నమోదు కాకపోవడం సహా పలు లోపాలతో అభ్యర్థులు నష్టపోయారు. రేపటి నుంచి విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 3 రోజుల పాటు జరిగే తెలుగుదేశం మహానాడును సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన రేళ్ల జానకీరావు అనే పీహెచ్డీ విద్యార్థి విద్యా సంస్థల్లో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని వ్యాజ్యంలో పేర్కొన్నారు. పిటిషన్ అభ్యర్థన మేరకు అత్యవసర వ్యాజ్యంగా విచారించిన హైకోర్టు ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించనుంది. పాకిస్తాన్ వ్యక్తి తనను బలవంతంగా వారి దేశానికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించిన భారత మహిళ ఉజ్మా అహ్మద్ స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. వాఘా సరిహద్దు గుండా ఆమె భారత్లోకి అడుగుపెట్టారు. పాక్ పోలీసుల భద్రత మధ్య వాఘా వరకు చేరుకున్న ఉజ్మా భారత్లోకి అడుగుపెట్టగానే భూమాతకు వందనం చేశారు. మలేషియాలో పర్యటనలో పరిచయమైన ఓ పాకిస్తాన్ వ్యక్తి తనను బలవంతంగా పాకుకు తీసుకువెళ్లి మే 3న పెళ్లి చేసుకున్నాడని ఆరోపించిన ఉజ్మా తర్వాత ఇస్లామాబాద్లోని భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. తాను భారత్ తిరిగి వెళ్లిపోతానని ఉజ్మా ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆమెకు అనుమతి మంజూరు చేసింది. ఉజ్మా తిరిగి రావడంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లో దోపిడీ దొంగలు అతి కిరాతకానికి పాల్పడ్డారు. దేశ రాజధాని హస్తినకు 68 కిలోమీటర్ల దూరంలో దోపిడీ, హత్య, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బంధువు ప్రసవానికి ఆర్థిక సాయం చేసేందుకు వెళ్తున్న వ్యక్తులపై దాడి చేసి 47,000 సొత్తు సహా 4 మహిళల దగ్గర ఆభరణాలు దోచుకున్నారు. అనంతరం మహిళలను నిర్జన ప్రదేశానికి ఈడ్చుకెళ్లి అత్యాచారం చేశారు. అడ్డుకున్న ఓ వ్యక్తిని కాల్చి చంపారు.
గౌతమ బుద్ధనగర్ జిల్లాలో సోవాటా అనే గ్రామానికి 1 కిలోమీటరు దూరంలో ఈ ఘాతుకం జరిగింది. కారులో 8 మంది సోవాటా వెళ్తున్న సమయంలో 2 టైర్లు పేలిపోగా బాధితులు కారు బయటకు దిగిన సమయంలో 6 వ్యక్తులు కత్తులు, నాటు తుపాకులతో వాళ్లపై దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది కూడా ఇదే ప్రాంతంలో దోపిడీ దొంగలు తల్లి కూతుళ్లపై సామూహిక అత్యాచారం చేశారు. దేశంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నరేంద్ర మోదీ సర్కారు కృషి చేస్తోందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది మందికి ఉపాధి కల్పించే ఈ రంగం బలోపేతం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోందని వెల్లడించారు. ఇదే సమయంలో దేశంలోని విభిన్న వర్గాల అభ్యున్నతి కోసం మోదీ సర్కార్ ముద్రా బ్యాంకు ద్వారా 2 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసిందని హైదరాబాద్ నాంపల్లిలో ఖాదీ గ్రామీణ పరిశ్రమ కమిషన్ కార్యాలయంలో ఖాదీ పరిశ్రమల అనుమతి పత్రాల పంపిణీ కార్యక్రమంలో దత్తాత్రేయ వివరించారు. ముఖ్యాంశాలు మరోసారి. నవభారత రూపకల్పనలో 3 ఏళ్లు పూర్తి చేసుకున్న మోదీ సర్కార్. నేడు జాతిని ఉద్దేశించి నరేంద్రుడి ప్రసంగం, 20 రోజుల పాటు ప్రజా చైతన్య ప్రణాళికలు. శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతికతకు పెద్దపీట వేయాలన్న చంద్రబాబు, ఫ్యాక్షన్ నేతలను ఓ కంట కనిపెట్టాలని ఎస్పీలు, కలెక్టర్లకు ఆదేశం. విశాఖలో చెలరేగుతున్న కబ్జా కోరులు, ఇంటి దొంగల అండతో రెవెన్యూ రికార్డుల తారుమారు, 20,000 కోట్ల విలువైన భూములు గల్లంతైనట్లు అంచనా. హైదరాబాద్ బాహ్య వలయ రహదారిపై వేగానికి కళ్లెం, గంటకు 100 కిలోమీటర్లు దాటితే 1400 జరిమానా విధించనున్నట్లు ఉత్తర్వులు. ఉత్తరప్రదేశ్లో దోపిడీ దొంగల కిరాతకం, ఒకే కుటుంబానికి చెందిన 4 మహిళలపై అత్యాచారం, అడ్డొచ్చిన వ్యక్తి దారుణ హత్య. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.